కాకపోతే నేను ఎప్పుడు కూడా ఆనందంగా ఎందుకు ఉంటాను అని చెప్పేసి చాలా మంది కూడా నాకు అడగడం జరిగింది. చూడండి, ఒకటి చెప్తాను చూడండి. లైఫ్ అనేది ఇలానే ఉండాలి, కిందికి పైనికి కిందికి పైనికి కిందికి పైనికి అవుతూనే ఉండాలి. ఇదే కరెక్ట్ లైఫ్ అంటే. ఓకేనా? బాధ ఉన్నప్పుడు మళ్ళీ ఆనందం వస్తుంది అనేది గుర్తుపెట్టుకోండి. అలా అని చెప్పేసి ఆనందంగా ఉన్నప్పుడు మళ్ళీ బాధ వస్తుంది అనేది గుర్తుపెట్టుకోండి. మన లైఫ్ లో అని ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, లైఫ్ ఈజ్ నాట్ పర్మనెంట్. ఎప్పుడు కూడా ఏది కూడా శాశ్వతం కాదు, అన్ని కూడా వెళ్ళిపోతాయి. కాబట్టి ఎప్పుడు కూడా ఆనందంగా ఉండండి, ఎప్పుడు కూడా. అయితే లైఫ్ అనేది ఇలా ఉంటే, సాఫీగా కొనసాగితే ఏంటండి, ఏమీ లేదని అర్థం. అసలు మీకు బాధ వచ్చినప్పుడు ఆనందం విలువ తెలియదు. అలా అని చెప్పేసి ఆనందం విలువ తెలియాలంటే బాధ కూడా మనకి రావాలి. కాబట్టి ప్రతి ఒక్కటి కూడా మన లైఫ్ లో ప్రతిదీ ఇంపార్టెంటే అనేది గుర్తు పెట్టుకోండి. ప్రతి ఒక్కరికి తెలియజేయండి. స్వస్తి, సర్వే జనాః సుఖినో భవంతు.